గౌరవ సభకు గౌరవం కరువా? అవును. అప్పుడు ఇప్పుడు బహుశా భవిష్యత్తులో కూడా జగన్ ఫక్తు అవకాశవాద రాజకీయ నాయకుడే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎందరో మహామహా నాయకులను చూసిన మన గౌరవ సభలు ఇలాంటి అవకాశవాదాన్ని మరీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేసే నాయకుడిని చూడటం చాలా అంటే చాలా అరుదని ఒప్పుకోవలసిందే. నాడు గౌరవ సభలో చంద్రబాబు కుటుంబంపై తన మంది మార్బలంతో కారు కూతలు కూయించి గౌరవ సభ పరువును మంట కలిపిన ఈ మేధావి తాజాగా అసెంబ్లీకి రాకపోతే వేటు పడుతుందన్న భయాన హుటాహుటిన అసెంబ్లీకి వచ్చి పట్టుమని 10 నిమిషాలు కూడా లేకుండా వెళ్ళిపోవడం నిజంగా ప్రజలపై ఆయనకున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. అసలు కనీసం గవర్నర్ ప్రసంగం అయ్యే వరకైనా పూర్తిగా ఉండకుండా వాకౌట్ చేయడం, వింతగా ప్రవర్తిస్తూ బయటకు వెళ్తున్న క్రమంలో గాల్లో నమస్కారాలు పెట్టుకుంటూ పోవడం చూస్తుంటే ఆయనకు ఏదో తెలియని అభద్రతాభావం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ప్రజలు పిచ్చివాళ్లు అనే భావనో లేక ఏం చేసినా పట్టించుకోరు అనే ఆలోచనో తెలియదు. కానీ గతంలో సైతం జగన్ ఇలాంటి అహంకార ధోరణిని ప్రదర్శించసాగారు. మీకు గుర్తుందో లేదో, 2019 జగన్ అధికారానికి రాకముందు సైతం ఆయన అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి చాలా కాలం పాటు అసెంబ్లీకి రాకుండా రాజకీయం చేశారు. రెండు 2019లో ప్రజలు 151 సీట్లు కట్టబెట్టి అసెంబ్లీలో కూర్చోబెడితే భారీ మెజార్టీతో గెలిపించారు. బహుశా అదే ప్రాతిపదికగా తీసుకొని ఇప్పుడు కూడా జగన్ అసెంబ్లీకి రానని కంకణం కట్టుకున్నాడనుకుంటా. అదీ కాకపోతే ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనడం చూస్తుంటే ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని జగన్ పదే ఇవ్వమని అసెంబ్లీలో, అది ఎవరిపైన అయితే ఘీంకారాలు పోయి 175కి 175 కొడతామన్నాడో ఆయన్నే ఇవ్వమని అడగడం నిజంగా భలే విచిత్రమైన పరిస్థితే. అయినా ఆయనకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు, చూస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులను అందరినీ సస్పెండ్ చేయించి ఆ తర్వాత చంద్రబాబును ఒంటరిని చేసి విడిగా మాట్లాడించి ఆనాడు పైశాచికానందం పొందాడు జగన్. కానీ నేడు అదే పరిస్థితి తనకు వస్తే కనీసం అసెంబ్లీకి వచ్చే ధైర్యం కూడా చేయలేకపోతున్నాడు జగన్. ఇప్పటికైనా అర్థమై ఉండాలి, నాయకత్వం అంటే నలుగురు క్రిమినల్స్ని వెంట వేసుకుని తిరిగి చేసే సెటిల్మెంట్స్ కాదని. గుండెల్లో దమ్ముండాలి, ఒంటరిగా పోరాడే శక్తి కావాలి. నాయన చావు, సానుభూతి, ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కోవడం, వీటన్నింటి పుణ్యమా అని అధికారం దక్కించుకున్నంత ఈజీ కాదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించడం. అయినా దేవాలయం లాంటి అసెంబ్లీపై గౌరవం లేనివాడు ప్రజల కోసం నిలబడతాడు అని అనుకోవడం మన అమాయకత్వం అని చెప్పక తప్పదు.